రంగారెడ్డి జిల్లా లింగంపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ప్రమాద స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న స్థానికులతో మాట్లాడారు ఎమ్మెల్యే. కార్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి కారులో 5 యువకులు, ఆటోలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెప్పారు. మరోవైపు రోడ్డు ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు మంత్రి మహేందర్ రెడ్డి. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఇబ్రాహీంపట్నం నుంచి మంచాలు పోయే రోడ్లో జరగరాని సంఘటన జరగడం దురదృష్టం. యాక్సిడెంట్లో కారు ఆటో ఢీకొని 5 మృతి చెందడం జరిగింది. 4 మహిళలు, 1 జెంట్స్గా ఉన్నటువంటి వ్యక్తిగా, 2 ఎస్టీలు, 2 ఎస్సీలు, 1 బీసీగా ఉన్నటువంటి వాళ్ళు రోజువారీగా కూలీ నాలి చేసుకొని అదేవిధంగా కూరగాయలు అమ్ముకోవడానికి హైదరాబాద్కు తీసుకొని పోయి పంట పండించింది. హైదరాబాద్లో అమ్ముకోవడానికి ఆటోలో పోతున్నటువంటి సందర్భంలో వెహికల్ వచ్చి గుద్దడము, అదేవిధంగా ఆ స్పాట్లో 5 చనిపోవడం జరిగింది. దీనికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం, మేమంతా కూడా బాధపడతా ఉన్నాం. ముఖ్యంగా వీళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద నేను తప్పకుండా మాట్లాడడం జరుగుతూ ఉంది. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న మన ప్రాంతంలో రోడ్ల ప్రాంతంలో జరిగిన సంఘటనలకు ఏదైతే ఎక్స్గ్రేషియా ఇస్తూ ఉన్నారో దాని ప్రకారంగా ఇక్కడ ఇప్పించడం కూడా జరుగుతుంది. స్పెషల్గా కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి వాళ్ళు చనిపోయినందుకు కొంత గొప్ప ప్రభుత్వం ఏదైతే ఇవ్వడం జరుగుతుందో దాని అనుగుణంగానే ఇంకా కొంత సహాయ సహకారాలు అందించడానికి కూడా నేను ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎక్స్గ్రేషియా, కానీ ఆన్ ది స్పాట్ ఏదైతే ఇవ్వడం అనుకుంటున్నామో అది తప్పకుండా ఆర్డీఓని రమ్మని చెప్పాను, జేసీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇక్కడ నెగ్లిజెన్స్ కనబడుతుంది, కారు యొక్క మిస్టేక్ కనబడుతుంది. కారు కూడా లోపల పోయినది. కారులో కూడా 5 మెంబర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా దాంట్లో 2 పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్టుంది, కామినేన్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అమ్మ హాస్పిటల్ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఆర్డీఓ గారు కూడా వస్తున్నారు, మినిస్టర్ గారు కూడా వస్తారు. ఇది వాళ్ళ మీద కేసు చేసి మా పోలీస్ పరంగా చేయాల్సిందంతా చేశాం. ఇక్కడ ఇమీడియట్గా మేము వితిన్ 10 minutes లోపే ఇక్కడ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్, నేను అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అది కేసు నమోదు చేసి వాళ్ళ ఇచ్చిన పిటిషన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అందరికి కూడా న్యాయం జరిగేటట్టుగా అధికారులతో మాట్లాడతాం.